మనం చదివేటటువంటి పుస్తకాలు స్నేహితులుగా మారడం జరుగుతుంది. అది ఎట్లనో తెలుసుకుందాం. చదువగా వలె పొత్తాలు సంగ్రహణ చదివినంతనే యౌనని సహజనేస్తమట్టి పుస్తకములలోని గుట్టునంత చదువనయ్యని మిత్రులై ఎదుట నిల్చు. అంటే ఎన్నో పుస్తకాలు సంగ్రహంగా చదివినంతనే అవి స్నేహితుల వలె మారుతాయి. అంటే మనం ఎన్నో రకాలైనటువంటి పుస్తకాలు మనకు మంచిగా చదువుతుంటే ఆ యొక్క పుస్తకాలు మనకు స్నేహితులుగా మారడం జరుగుతుంది. అంటే మన స్నేహంతో ఎంత సంతోషంగా ఉంటామో, స్నేహితులతో ఎంతో ఆనందంగా ఉంటామో, మరియు పుస్తకాలు కూడా మన స్నేహితుల వలె మనకు ఉపకరిస్తాయి. ఆ విధంగా ఉపయోగపడడం జరుగుతుంది. పుస్తకాలు చదవడం వలన మన తెలివి పెరుగుతుంది, మన జ్ఞానం వస్తుంది. అదేవిధంగా మహాపురుషుల యొక్క గొప్ప త్యాగాలు కూడా మనకు తెలుస్తాయి. మన దేశం అంటే ఏంది, అదేవిధంగా మన చరిత్ర ఏంటిది, పూర్వకాలంలో మన యొక్క చరిత్ర ఏ విధంగా ఉండేటటువంటిది అనేటటువంటి అన్నీ కూడా పుస్తకాల్లో మనకు తెలుస్తాయి. ఇంకా ముఖ్యంగా మన పెద్దవాళ్ళను మనం ఎలా గౌరవించాలి, మన తల్లిదండ్రులను ఏ విధంగా గౌరవించాలి, తోటి వారితో ఎలా మెలగాలి, అవి అన్నీ కూడా పుస్తకాల్లోనే ఉంటాయి. అందుకోసం పుస్తకాలను మనం మంచిగా చదవాలి. మళ్ళీ ఆ పుస్తకాలు చదవాలంటే మనకు చదువు రావాలి. చదువును శ్రద్ధతో చదవాలి. చదువును ఎప్పుడు కూడా అశ్రద్ధ చేయవద్దు. ఆ విధంగా చదివినట్లయితే మనం ఏ పుస్తకాన్నైనా కూడా మంచిగా చదవగలుగుతాం. అంటే ఒక పుస్తకం మంచి మిత్రుని లాంటివాడు. మనకు మంచి స్నేహితులు ఏ విధంగా ఉపకరిస్తారో, మంచి స్నేహితులు మనకు ఎలా సహాయపడతారో, అదేవిధంగా మంచి పుస్తకం కూడా మనకు అంత గొప్పగా ఉంటుంది. అంటే పుస్తకంలో ఉండేటటువంటి గొప్ప నైపుణ్యం అది. అదేవిధంగా ఆ పుస్తకాల్లోని సారమంతా క్షుణ్ణంగా తెలుసుకోగలిగితే అవి మిత్రుల వలె మనకు సహాయపడతాయి. అంటే మనం లెసన్ చదువుతాం. లెసన్ చదివిన తర్వాత చదివినంటే చదివినాం అంటాం. కానీ అది కాదు చదవడం. దాంట్లో ఉండేటటువంటి భావాన్ని క్షుణ్ణంగా చదవాలి, మంచిగా అర్థం చేసుకోవాలి. అట్లా అర్థం ఏ విధంగా చేసుకుంటామో అదేవిధంగా మంచి మిత్రులను మనం ఎట్లా అర్థం చేసుకుంటామో మంచి పుస్తకాన్ని చదివితే కూడా అలా అర్థం చేసుకోవాలి. మనం మంచి స్నేహితుల వెంట ఎలా వెళ్తామో అదేవిధంగా మంచి పుస్తకాలను మనం తెచ్చుకొని చదువుకోవాలి. ఒకవేళ మన దగ్గర లేకున్నా గ్రంథాలయాలకు వెళ్ళాలి. అక్కడ మంచి మంచి పుస్తకాలు ఉంటే ఆ యొక్క పుస్తకాలను తెచ్చి చదువుకోవాలి. చదువుకుంటే గొప్ప గొప్ప మహానుభావుల త్యాగాలు తెలుస్తాయి, వాళ్ళ యొక్క చరిత్రలు తెలుస్తాయి. ఆ విధంగా తెలవడం వల్ల మనం మంచి జ్ఞానం అనేటటువంటిది కలుగుతుంది. అదేవిధంగా మంచి తెలివి కలుగుతుంది, మంచి నైపుణ్యం కలుగుతుంది, మంచి బుద్ధి పెరుగుతుంది. ఈ విధంగా పుస్తకాలు చదివితే మనం 10 మందికి కూడా చెప్పగలుగుతాం. అంటే అంత చెప్పే స్థాయికి మనం ఎదగగలుగుతాం. అది ఏ విధంగా అంటే పుస్తకాల వల్లనే, చదువు వల్లనే. చదువు లేకపోతే మనకు సమాజంలో విలువ ఉండదు. అందుకోసం తప్పనిసరిగా చదువుకోవాలి. ఉపాధ్యాయులు చెప్పేటటువంటి మంచి మంచి విషయాలు వినాలి, శ్రద్ధగా వినాలి. మంచి మంచి విషయాలు తెలియాలంటే మంచి మంచి పుస్తకాలు చదవాలి.
మన గ్రంథాలయాలు ఉంటాయి, గ్రంథాలయాలకు వెళ్ళాలి, మంచి పుస్తకాలను తెచ్చుకోవాలి, మంచిగా చదువుకోవాలి. ఇక టైంపాస్కి బయట తిరిగే బదులు అలాంటి పుస్తకాలు తెచ్చుకొని చదివితే మనకు మంచి తెలివి అనేటటువంటిది కలుగుతుంది. మరి ఆ పుస్తకాల వల్ల జ్ఞానం అభివృద్ధి చెందుతుంది. అంటే మనకు స్నేహితులు ఎలాగా ఉపయోగపడతారో పుస్తకాలు కూడా మంచి ఉపయోగపడడం జరుగుతుంది. మళ్ళీ ఈనాడు పెద్ద పెద్ద జ్ఞానవంతులు కానివ్వండి, అదేవిధంగా దేశం కొరకు పాటుపడినటువంటి వాళ్ళు కానివ్వండి, పెద్ద పెద్ద సైంటిస్టులు కానివ్వండి, వాళ్ళందరూ కూడా మళ్ళీ ఎలా తయారైందంటే పుస్తకాలు చదవడం వల్లనే. అందుకోసం పుస్తకం పఠనం, పుస్తకాన్ని మంచిగా చదవాలి. అవే స్నేహితులు మనకు. చెడు స్నేహితులు ఉంటారేమో కానీ చెడు పుస్తకం అనేటటువంటిది ఉండదు. ఒకవేళ ఉన్నా మనం దాన్ని తెచ్చుకోవద్దు కూడా. మంచి పుస్తకాలనే చదవాలి. మన జ్ఞానం కలిగే పుస్తకాలు కావాలి, చెడు పుస్తకాలు వద్దు. మన తెలివిని పెంచే పుస్తకాలు కావాలి. ఆ విధమైనటువంటివి చదివితే మనం కూడా మంచి అభివృద్ధిలోకి వస్తాం. ఇప్పుడు అబ్దుల్ కలాం చరిత్ర చదవండి, డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ చరిత్ర చదవండి. అంటే గొప్ప గొప్ప నాయకులు, వాళ్ళు ఎన్ని కష్టాలు పడ్డారు, ఎన్ని బాధలు పడ్డారు, ఏ విధంగా అభివృద్ధిలోకి వచ్చిండ్రు అనేటటువంటిది తెలుస్తుంది. అవి చదివితే మనకు లాభాలు, అవి చదివితే మనకు అన్నీ అర్థం చేసుకుంటాం. అందుకే ఇక్కడ పుస్తకం స్నేహితులు లాంటి వాడని చెప్పడం జరిగింది.